కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ యాజమాన్య సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడలో పద్మనాభ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీలు పాల్గొని మాట్లాడుతూ వ్యాపారులు ఐకమత్యంగా ఉంటూ ఆరోగ్యకర పోటీతో కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. అలాగే సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం తరపున సంఘానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం సంఘ గౌరవ అధ్యక్షులుగా యక్కల ప్రసాదరావు, అధ్యక్షుడిగా నారాయణదాస్ బాబు, ఉపాధ్యక్షుడిగా నడిగట్ల లోవరాజు, కార్యదర్శిగా కొప్పిశెట్టి నాగబాబు, కోశాధికారిగా పేరి పవన్ కుమార్, సంయుక్త కోశాధికారిగా రెడ్డి సత్యనారాయణ తదితర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 3 సంఘాలు కలిపి ఒక సంఘంగా ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాసబాబా, సంఘం జాయింట్ సెక్రటరీలు, ఈసీ మెంబర్లు వేణుబాబు, వేణునాథరావు, సుబ్బయ్య, సత్యబాబు, రమణబాబు, శ్రీను, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం, టెంట్ హౌస్ లైటింగ్ లేకుండా ఏ ఇంట్లో కూడా శుభకార్యం జరగదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అంచేత మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా అందరూ పరాయించేలాగా మీరు ఏం తీసుకుని చేయాలని, ఇవాళ ఎంత చిన్న పెద్దైనా ఈ టెంట్ హౌస్ కన్సల్ట్ చేయకుండా ఏ విధమైనటువంటి కార్యక్రమం కూడా జరగలేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే కమిటీ అంతా కూడా అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే పదవుల్లోకి వచ్చారు. చాలా సంతోషం. జిల్లా వాసులందరికీ కూడా చాలా ఆనందించదగిన సంస్థలు ప్రారంభించడం చాలా గర్వకారణం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంట్ హౌస్ యజమానులందరూ. టెంట్ హౌస్లో ఎలా ఇస్తారంటే మనిషిని వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయన ఇంచుమించు చాలా వరకు తగ్గించే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాన్ని బట్టి నాగార్జున సప్లైస్ అన్నది నిత్యం ప్రతి కాకినాడలో చాలా మొత్తం అందరూ కూడా నాగార్జున సప్లైస్ వాడిన వాళ్ళు ఎవరు కాకినాడలో అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారని చెప్పి నా అంచనా. ఎందుకంటే నాగార్జున ప్రసాద్ గారు నిత్యం అందుబాటులో ఉన్న రేట్లు ఇస్తూ మరి జనానికి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అదే రకంగా మీరు ఈ రోజు అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి ఈ యూనిట్ పెట్టుకుని మరి రేట్ల రూపంలో కూడా అందరికీ ఒక మధ్యతరగతి ఒక పేదవాడికి అందే విధంగా రేట్లు కొనసాగించి మీ యూనియన్ని మరింత బలోపేతం చేస్తారని, ఈ మళ్ళీ నెక్స్ట్ యూనియన్ టైం కల్లా వీరందరూ కూడా ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి మా సెక్రటరీ గారు, మీ సెక్రటరీ గారు అయినటువంటి కొప్పిశెట్టి నాగబాబు గారికి, నాగార్జున ప్రసాద్ గారికి, అదేవిధంగా దాసు గారికి, ఇక్కడ విచ్చేసిన విశిష్ట అతిథులకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఉన్నారు. మీరు ఎవరైతే పాలకవర్గం సభ్యులుగా ఎన్నికయ్యారో కింద ఉన్న సభ్యులందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఏ అవసరం వచ్చినా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి మీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ కమిటీ అందరూ కూడా పనిచేసి మరి రాబో కాలంలో కూడా అనేక అవసరాలు, అనేక ప్రమాదాలు, అనేక రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇదందరూ కూడా మరి ఖర్చు మీద సౌలభ్యం వాళ్ళు ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఆ ప్రమాదాలకు కావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమం అది కూడా బయట నమోదు చేస్తున్నట్టుగా బయట కూడా చెప్పడం జరిగింది. ఏది ఏదైనా అన్ని విధాలుగా కూడా ఈ కమిటీ మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి అవసరం వచ్చిన అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళి సంయుక్తంగా మంచి పేరు తీసుకొచ్చి ఈస్ట్ గోదావరిలోనే మరి చక్కని కమిటీ ఉందని అనిపించుకునేలాగా మన అవసరాలు మనం తీర్చుకునేదాకా ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడికో విజయవాడ, హైదరాబాద్ వెళ్ళకుండా మీరందరూ కూడా మంచి బాగా డెవలప్ అయ్యి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి హాజరైన నా తోటి మండల సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి సార్, చెప్పండి. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా
కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అలాగే నెక్స్ట్ జరగబోయే భవిష్యత్ కార్యాచరణ ప్రతి మండలంలోనూ 4 మండలాలు కలుపుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ముందుకెళ్ళాలన్నదని వాళ్ళ ఆలోచనలు సూచనల మేరకు ముందుకెళ్తామని సభ్యులందరి సమక్షంలో పాటిస్తున్నాం. అలాగే సభ్యుడికి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాము, జిల్లా పెద్ద చూసినట్టు ఉన్నది అని తెలియజేయడానికి ఈ రోజుని జిల్లా చూసినట్టు ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ప్రతి సభ్యులు కూడా ప్రతి మండలం కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా నిలిచారనడానికి నిదర్శనం ఈ రోజుని హాజరైన సభ్యులే. ప్రతి మండలంలో కూడా కొన్ని రంగాల్లో ఒకరికొకరి విభేదాలు సమస్యలు ఉంటున్నాయి. దాని నిమిత్తం అందరూ కూడా ఒక మాట మీద కార్యవర్గం అన్ని రంగాలు కూడా ఒక మాట మీద రావాలని, ఒక మాట మీద ఉండాలని, అందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో మెలగాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.